దాదాపుగా అందరూ సెల్ ఫోన్ వాడుతున్నారు. అంతేకాదు చాలా మంది దగ్గర స్మార్ట్ ఫోన్లే ఉంటున్నాయి. రోజు మొబైల్ వినియోగదారులు కొన్ని స్పామ్ కాల్స్ ను ఎదుర్కొంటున్నారు. కనీసం రోజుకు ఇలాంటివి ఒక 3 కాల్స్ అయినా వస్తుంటాయి. పలుమార్లు వరుస మెసేజ్లు కూడా విసిగిస్తుంటాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రముఖ టెలికాం దిగ్గజ సంస్థ భారతీ ఎయిర్టెల్ ముందుకొచ్చింది. కొన్నేళ్లుగా టెలికాం యూజర్లను తీవ్రంగా వేధిస్తున్న ఈ సమస్యకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో చెక్ పెట్టేందుకు టెక్నాలజీని రూపొందించింది. ఈ సదుపాయం సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చింది. స్పామ్ కాల్స్, మెసేజ్ల గురించి ఈ సదుపాయం యూజర్లను అలర్ట్ చేస్తుంది. అంతేకాదు స్పామ్ కాల్స్ పై చర్యలు తీసుకుంటోన్న తొలి నెట్వర్క్ ఎయిర్టెల్ అని సదరు సంస్థ పేర్కొంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 60% మంది వరకు భారతీయులు సగటున రోజుకు 3 స్పామ్ కాల్స్ అందుకుంటున్నారని ఎయిర్టెల్ పేర్కొంది. వీటి వల్ల టెలికాం యూజర్ల సమయం వృధా అవుతోంది. అంతేకాదు కొన్నిసార్లు మోసాలు కూడా జరుగుతున్నాయని పేర్కొంది. అందుకే కస్టమర్ల సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని స్పామ్ కాల్స్ ను అడ్డుకునే దిశగా ఎయిర్టెల్ ఈ ప్రయత్నం మొదలుపెట్టింది. తమ ఏఐ ఆధారిత స్పామ్ డిటెక్షన్ సొల్యూషన్ కేవలం 2 మిల్లీ సెకండ్లలోనే స్పామ్ ను గుర్తించి యూజర్ ను డైలర్ పై అలర్ట్ చేస్తుందని స్పష్టం చేసింది. ప్రతిరోజు 1.5 బిలియన్ SMS, 2.5 బిలియన్ కాల్స్ ప్రాసెస్ చేస్తుందని ఎయిర్టెల్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఎయిర్టెల్ నెట్వర్క్ వాడే స్మార్ట్ ఫోన్ యూజర్లందరికీ ఈ సదుపాయాన్ని ఉచితంగానే అందించనున్నట్టు తెలిపింది. అలాగే ఈ వ్యవస్థ SMS ల ద్వారా URL పైన అప్రమత్తం చేస్తుందని అభిప్రాయపడింది. ఇందుకోసం అనుమానాస్పద, హాని చేసే URLలతో కూడిన డేటాబేస్ ను రూపొందించినట్లు వెల్లడించింది. దీంతో యూజర్లు అప్రమత్తంగా వ్యవహరించే అవకాశం ఉంటుందని చెప్పింది. అలాగే IMEI నెంబర్లలో తరచూ మార్పులను కూడా గమనిస్తుందని వెల్లడించింది. స్పామ్ డిటెక్షన్ వ్యవస్థను వినియోగించుకోవాలంటే ఎయిర్టెల్ వినియోగదారులు ఎలాంటి యాప్లు వేసుకోవాల్సిన అవసరం లేదని కూడా పేర్కొన్నారు. పూర్తిగా ఇది ఉచితంగా అందిస్తున్నామని, ఆటోమేటిక్ గానే యూజర్లందరికీ ఈ సేవలు యాక్టివేట్ అవుతాయని వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పామ్ నియంత్రణ వ్యవస్థకు సంబంధించి ఎయిర్టెల్ MD గోపాల్ విఠల్ స్పందించారు. AI ఆధారిత స్పామ్ డిటెక్షన్ సొల్యూషన్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు 12 నెలల పాటు పనిచేసినట్లు తెలిపారు.